హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు బోట్ బాస్ హెడ్స్ 900 హెడ్ఫోన్స్ని అన్బాక్స్ చేసి రివ్యూ చేసి చూపిస్తాను. వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు టెక్. ఇది నేను అమెజాన్లో 599కి కొన్నాను. ఇప్పుడు కాస్ట్ మాత్రం 799 ఉంది. ఈ హెడ్ఫోన్స్ కాస్ట్ చాలా వేరియేషన్ ఉందన్నమాట. నేను కొన్నప్పుడు ఒక రేటు, నిన్న ఒక రేటు, ఇవాళ ఒక రేటు ఉంది. సో కొనేటప్పుడు చూసుకోండి. ఇప్పుడు రిమూవ్ చేసి చూస్తే ఫస్ట్ ఇన్వాయిస్ ప్లస్ ఇంకా హెడ్ఫోన్స్ బాక్స్ మాత్రమే ఉంది. ఈ హెడ్ఫోన్ బాక్స్ మీద బోట్ సూపర్ ఎక్స్ట్రా బాస్ అని ఉంది. ఇక్కడ ఎక్స్ట్రా బాస్ అంటే 40mm డ్రైవర్స్ మాట. మ్యాక్సిమం మనం వినే ఇయర్ ఫోన్స్ హెడ్ఫోన్స్ అన్నీ కూడా 10 to 14mm డ్రైవర్ యూనిట్స్ మాత్రమే ఉంటాయి. సో బ్యాక్ సైడ్ చూస్తే కొన్ని ఫీచర్స్ ఉన్నాయి. లైట్ వెయిట్ అని, సింగిల్ బటన్ అని ఉంది. ఇంకా అంతే, అన్ని సైడ్స్లో మ్యాక్సిమం బోట్ అనే బ్రాండింగ్తో మాత్రమే ఉంది. పైన లేయర్ని కూడా మనం రిమూవ్ చేస్తే బాక్స్ ఉంది. దాన్ని ఓపెన్ చేస్తే హెడ్ఫోన్స్ ఇందులో బ్లాక్ అండ్ వైట్ కలర్స్ ఉన్నాయి. లోపల బోట్ కార్డ్ అని ఉంది. హెడ్ఫోన్స్ మీద ఉన్న కవర్ని కూడా మనం రిమూవ్ చేస్తే ఇలా ఉంది. ఈ హెడ్ఫోన్స్ మొత్తం ప్లాస్టిక్తోనే ఉంది. ఇది 3.5mm జాక్తో వస్తుంది. ఇందులో మంచి విషయం ఏంటంటే ఇది ఆల్రెడీ స్ప్రింగ్తో వస్తుంది. ఇది ఎందుకు అంటే లాంగ్ రన్లో మనం యూజ్ చేసేటప్పుడు ఇక్కడ ఉన్న వైర్ తెగిపోద్ది ఇలా. సో అలా అవ్వకుండా ముందుగానే వీళ్ళు స్ప్రింగ్ ఇచ్చారు. యాపిల్ యూజర్స్కి ఈ విషయం బాగా తెలుస్తుంది. ఇయర్ పోడ్స్కి వస్తే ఇవి బాగానే ఉన్నాయి, కానీ సూపర్ ప్రీమియం క్వాలిటీ అయితే మాత్రం కాదు. పైన హెడ్ మీద కూడా కొద్దిగా స్పాంజ్ లాగా ఇచ్చారన్నమాట. సో మీరు కావాలంటే ఇలా ఫోల్డ్ చేసుకోవచ్చు. ఇంకా టూ త్రీ టైప్స్లో కూడా మనం ఫోల్డ్ చేసుకోవచ్చు. ఇంకా వైర్ సంగతికి వస్తే వైర్ చాలా లాంగ్ ఉంది, ప్లస్ స్ట్రాంగ్గా కూడా ఉంది. ఇక్కడ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఏమీ లేవు, ఓన్లీ సింగిల్ బటన్ మాత్రమే ఉంది. అక్కడే మైక్రోఫోన్ కూడా ఉంది. సో మీరు ఈ సింగిల్ బటన్ యూజ్ చేసుకొని మీరు ఫోన్ లిఫ్ట్ చేయొచ్చు, లేకపోతే కట్ చేయొచ్చు అన్నమాట. ఈ హెడ్ఫోన్స్ 40mm డ్రైవర్ యూనిట్తో వస్తున్నాయి. అంటే బేసిక్గానే సౌండ్ ఎక్కువగా ఉంటుంది. అలానే ఉంది ఈ హెడ్ఫోన్స్ కూడా సౌండ్ విషయంలో. సౌండ్ క్వాలిటీ మాత్రం సూపర్ వస్తుంది. కానీ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఒకసారి ఎక్కువ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే అవుతే మాత్రం అంత క్లారిటీగా రావటం లేదు. కానీ ఇందులో డాల్బీ సౌండ్స్ చాలా క్లియర్గా హ్యాండిల్ చేస్తుంది. నేను లేటెస్ట్గా రిలీజ్ అయిన అవెంజర్స్ ఎండ్ గేమ్ని డాల్బీ ట్రైలర్లో చూశాను. ఈ హెడ్ఫోన్స్ మాత్రం చాలా క్లారిటీగా ఆ డాల్బీ సౌండ్ని కరెక్ట్గా రైట్ ఇయర్ అయితే రైట్ ఇయర్, లెఫ్ట్ ఇయర్ అయితే లెఫ్ట్ ఇయర్లో క్లియర్గా చూపిస్తుంది. మూవింగ్ సాంగ్స్ వస్తే మాత్రం క్లారిటీ చాలా బాగుంది. ఇదే కాకుండా నేను కొన్ని తెలుగు సాంగ్స్ అవి కూడా విన్నాను. మన మ్యూజిక్ను కూడా ఇది బాగా హ్యాండిల్ చేస్తుంది. మైక్రోఫోన్ కూడా క్లారిటీగానే ఉంది. బట్ నాయిస్ క్యాన్సిలేషన్ అసలు ఏమీ లేదు. కానీ ఇది ఎక్కువ సౌండ్ వస్తుంది కదా, సౌండ్ ప్రొడ్యూస్ చేసేది. సో ఆ టైంలో బయట వాయిసెస్ అనేవి మనకి వినిపించమాట. మీరు మరీ సౌండ్ లౌడ్గా పెడితే సౌండ్ బయటకు వస్తుంది, బాగా ఎక్కువగా పెడితే మాట. ఓవరాల్గా సౌండ్ క్వాలిటీ విషయం మాత్రం చాలా బాగుంది. కానీ ఇందులో ఒక డిసడ్వాంటేజ్ ఉంది. ఈ హెడ్ఫోన్స్ ఆన్ ఇయర్ మోడల్ మాట. ఎక్కువసేపు ఈ హెడ్ఫోన్స్లు వినటం వల్ల మన ఇయర్ నొప్పి వస్తాయి. ఎందుకంటే ఇవి మన ఇయర్స్ పైన ఉంటాయి. సో చెవులు నొక్కుపోతాయి అన్నమాట. నాకు ఇది అస్సలు నచ్చలేదు. కంటిన్యూస్గా వినే వాళ్ళకి ఇది చాలా ఇబ్బందిగా ఉంటుంది. మీరు అలా జస్ట్ క్యాజువల్గా అప్పుడప్పుడు వినే వాళ్ళకైతే ఇది బెస్ట్ హెడ్ఫోన్స్ అవుతాయి. బట్ మీరు కనుక కంటిన్యూస్గా వినేవాళ్ళు, గేమ్స్ ఆడేవాళ్ళు మాత్రం మీకు నేను అస్సలు ప్రిఫర్ చేయను ఇది. ఓవరాల్గా మ్యూజిక్ సౌండ్ విషయం మాత్రం సూపర్. బట్ ఎక్కువసేపు వినే వాళ్ళకి మాత్రం మీ చెవులు నొక్కుకుపోతాయి. ఇది ఫ్రెండ్స్ బోట్ ఇయర్ ఫోన్స్ గురించి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.